చూసారండి, గ్రాము 2825 రూపాయలండి. ఏంటి గోల్డేనా నేను రేట్ చెప్పేది? గ్రాము 2825 ఎక్కడో చెప్పమ్మా కొనుక్కుంటా అంటారా? ఇప్పుడు కాదండి అది. మా మ్యారేజ్ టైంలో 2018లో అంటే నేను చెప్తే చాలామంది నమ్మట్లేదు. 2018లో ఇంతే ఉంది, 22,000 ఉంది 8 గ్రామ్స్ అంటే ఎవరు నమ్మట్లేదు చెప్తుంటే. ఎక్కడ 30,000 ఉంది, 30,000 పైనే ఉంది, గుర్తులేదేమో నీకు అలా చెప్తున్నావు అంటున్నారు. సో ఇదే సాక్ష్యం అండి. అందుకే ఎప్పుడో మా వారికి మేము గోల్డ్ చేంజ్ చేయించాం అప్పుడు మా తరపున. సో ఇచ్చినప్పుడు ఈ బిల్లు ఇచ్చారు కదా, ఈ బిల్లును అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎంత జాగ్రత్తగా దాచానంటే 7 years అయిపోతుంది. 2018 కదా, అయినా సరే అంత జాగ్రత్తగా ఈ స్లిప్ని దాచానంటే ఇంకా ఏ గోల్డ్ కొన్నా చాలామంది దాస్తారు కదండి, దాస్తేనే మంచిది. అది మనకి ఏదైనా బంగారంలో తేడా వస్తే కనుక వాళ్ళని వెళ్ళి అడగడానికి ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళది. సో అప్పుడు చూసారా అండి, 2825 రూపాయలు. మాకు 16 గ్రాముల 350 మిల్లీలు అయితే అయ్యింది. తరుగు చూసారా, ఒక్కొక్క చోట ఒక్కోలా తీస్తారు తరుగు అని అంటే నేను ఏదో అనుకున్నా అండి. తర్వాత మేము వేరే షాపులో చేయించడం మొదలుపెట్టాము. అక్కడికి ఇక్కడికి 200 మిల్లీల తేడా వచ్చిందండి. మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువే ఈ షాప్లో అయితే. అప్పుడు మాకు తెలీదు. తర్వాత ఇది మా చెల్లి వాళ్ళ పెళ్ళి సెట్ అయినప్పుడు వాళ్ళకి బాగా తెలుసు, మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ఈ షాపు. ఇంక అప్పటి నుంచి మేము ఇక్కడే కొనుక్కుంటున్నాము. సో నెక్స్ట్ ఇంకా 2021లో 18లో ఎంత 2200 అంటే ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా 3000 వేసుకోండి. ఇంకా ఎంత అప్పుడు. తర్వాత 2021లో లాస్ట్లో ఎండింగ్లో కరోనా అయిపోయినాక కూడా తక్కువే ఉందండి, 4850 రూపాయలు ఉంది. ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే మార్క్ చేసి ఇక్కడ చూడండి, మేకింగ్ అదే తరుగు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 200 మిల్లీలు అంటే ఏం తక్కువేం కాదు. అదే నేను మార్క్ చేసి చూపిస్తున్నాను ఇక్కడికి అక్కడికి. అదే కొన్ని షాపుల్లో మోసం చేస్తారు, లైక్ తరుగు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ, జిఎస్టీ అంటారు. మాకు ఈ షాప్లో జిఎస్టీ కూడా వెయ్యరండి. ఇంకా మేము తెలుసు అని చెప్పేసి ఇదే చెప్తారు వాళ్ళు. మేము బేరం ఆడితే కనుక మీకు మేకింగ్ ఛార్జెస్ ఈ చుట్టుపక్కల మేమేనండి తక్కువకి ఇచ్చేది, తరుగు తక్కువ తీసేది మేమేనండి, జిఎస్టీ కూడా ఇవ్వం మీకు, అయినా సరే మీరు ఇంకా తక్కువ అడుగుతారు అసలు అని చెప్పేసి అంటారు వాళ్ళు. అప్పుడు ఏమో అందరూ అలాగే చెప్తారులే అండి అన్న వాళ్ళం మేము. ఇప్పుడు ఈ స్లిప్పులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇది నాది తాడు పెరిగిపోయిన, పెళ్ళిలో చేయించింది పెరిగిపోయింది. సో నాకు 2 పెట్టలు చేయించుకోవడం అంటే ఎప్పటి నుంచో కోరిక అసలు.